మీరు చెప్పారు మీ సోదరులు మొత్తం మీరంతా కూడా తొలి నుంచి కూడా వంగవీటి మోహన్ రంగా గారి వెంట ఉండేవారు, చాలా దగ్గరగా ఉండేవారు. మోహన్ రంగా గారు చనిపోయేటప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తొలి నుంచి ఆయన కాంగ్రెస్ వాది. అయితే మీరు అలాంటప్పుడు కాంగ్రెస్ వైపు ఎందుకు చూడలేదు? కాంగ్రెస్ వాళ్ళు మీకు పిలుపునివ్వలేదా, లేదా మీరే టీడీపీ వైపు వచ్చారు? అంటే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, వంగవీటి మోహన్ రంగా గారి డెత్ తర్వాత వాళ్ళ భార్య చెన్నుపాటి రత్నకుమారి, ఇంటి పేరు కూడా మార్చుకుందామి, ఆమె 95లో తెలుగుదేశం పార్టీలో చేరింది. అది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఆమె రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తర్వాత టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో తెలుసు. అంటే ఎలా ఉంటాయంటే, ఆయన బతుకున్న నాటి పరిస్థితులు, ఆయన ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఒకసారి ఆయన ఆ ఇష్యూ జరిగినాక, ఆయన హత్య కావింపబడిన తర్వాత రాజకీయాలే మేము మొదలుకున్నాం. అందుకనే నేను బిజినెస్లోకి వెళ్ళిపోయింది. నేను తిరుపతి వెళ్ళిపోయింది కూడా వ్యాపార పరంగా వెళ్ళిపోయాం, వ్యాపారాలు చేసుకున్నాం. తర్వాత మేము మళ్ళీ ఇండస్ట్రియల్గా వచ్చాం. ఏ రోజు మళ్ళీ వ్యాపారాలు వదులుకొని బయటికి రావాలని వచ్చేది కాదు. కొన్ని కారణాల వల్ల మనం పాలిటిక్స్లో దిగాం. ఆయన మాకు ఉన్నప్పుడు ఆ రోజున ఆయనతో మాకు ఏ పార్టీ అనేది లేదు ఆయనకి. అసలు ఆయన రాజకీయాల్లో దిగినప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్ల, ఆయన ఎప్పుడో రాజకీయాల్లో ఉన్నాడు. 82లో తెలుగుదేశం పార్టీ పుట్టింది. తర్వాత 83లో పుట్టింది. దానికి ముందు ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు. ఆయన అంటే మేము ఆయన సహచరులుగా ఉండేవాళ్ళం తప్పితే ఏ రోజు కూడా పార్టీ పరంగా, ఆయన అనుచరులుగా ఉండేవాళ్ళం తప్పితే ఏ రోజు పార్టీ పరంగా మేము ఏ రోజు ఉండేవాళ్ళం కాదు. తర్వాత ఆయన అయిపోయిన తర్వాత ఇక మేము ఆ రాజకీయాలు అనేది మాకు వద్దనుకున్నాం, వ్యాపారస్తులుగా ఉండిపోయాం. టీడీపీ వైపు ఎందుకు నడిచారు మీరు? ఎందుకు అడుగులు పడ్డాయి టీడీపీ? అంటే మాకు తిరుపతి వెళ్ళాకేంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ బ్రదర్ రామూర్తి నాయుడు గారు, అలాగే వాళ్ళు కానీ వాళ్ళ ఊరు వాళ్ళు కానీ అందరూ పరిచయాలు అవటం, అలాగే ఒక రాజకీయాల్లో ఒక మార్పు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మీరు చూసుకోండి కావాలంటే, 95లో ఆయన సీఎం అయిన తర్వాత పెను మార్పులు తీసుకొచ్చాడు ఆయన పాలిటిక్స్లో. అంటే అనేక రకాలుగా రిజిస్ట్రేషన్ వ్యవస్థ కానించి, ట్రాన్స్పోర్ట్లో కానించి, అంటే అన్నిటిలో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని జోడించి, ఆ రోజు టెక్నాలజీ తీసుకొచ్చి ఎంతవరకు ఈ రాష్ట్రానికి ఏదో చేద్దామనే మనస్తత్వంలో ఉండేవాడు. ఆయన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. అట్లాగా ఆయనంటే ఒక విజన్ ఉన్నవాడు. అలాగే టెక్నాలజీని అంటే ఇది ఒక నూతన ఒరవడి ఆయన తీసుకొచ్చింది. ఎప్పుడు మనకి 95కి ఆ రోజుకి 45 ఏళ్ళలో స్వతంత్రం వచ్చినా ఎవరు ఆ విధంగా ఆలోచించలే. ఆయన ఆలోచన విధానం నచ్చి ఆ రోజు నుంచి నేను ఆయనకు అభిమానిగా మనసులో అనుకుంటూ ఉండేవాడిని. తర్వాత నేను తిరుపతిలో ఉండగానే చంద్రబాబు గారిని, ఎందుకంటే మాకు సీఎం రమేష్ వీళ్ళందరూ పార్ట్నర్స్. సీఎం రమేష్ అప్పటికి బాగా చంద్రబాబు గారితో ఉండేవాడు. బొజ్జాల గోపాలకృష్ణారెడ్డి గారు, తిరుపతిలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా బాగా మాకు పరిచయాలు బాగా ఉండేది. చంద్రబాబు గారిని అప్పటికి 1-2 సార్లు కలవటం కూడా జరిగింది, ఆయన సీఎం కాకముందు. తర్వాత ఆయన సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఎలాగ ఈ రాష్ట్రానికి ఏం చేశారో చూసాం మనం. ఇవన్నీ చూస్తుంటే కొంచెం నాకు ఆయన పరిపాలన అనేది నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగించింది. తర్వాత 9 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం, ఆయన మార్పులు చేర్పులు అనేక వ్యవహారాల్లో దాన్ని నచ్చింది నాకు. నేను మీ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.